నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. రామ 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 అంటూ ఉంటాం. రామ అంటే ఆనంద స్వరూపుడు, రామ అంటే ఆనందాన్ని కలిగించేవాడు. రెండు అర్థములు. ఆనందము తానైన వాడు, ఆనందాన్ని కలిగించేవాడు. ఎందుకంటే వెలుగుయే తానైన సూర్యుడు మనకు వెలుగునిస్తున్నాడు, ఆనందమే తానైన రాముడు మనకు ఆనందాన్ని ఇస్తున్నాడు. కనుక రామ అంటే ఆనంద స్వరూపుడు నాకు అర్థం. ఇప్పుడు చెప్పండి, ఆనందం ఎవరికి అక్కర్లేదు? అందరికీ కావాలి కదా ఆనందం. ఆనందం అందరికీ కావాలంటే రాముడు అందరికీ కావాలి. ఇది ఇక్కడ ఏం పేరు పెట్టాడయ్యా వశిష్ఠుల వారు నీకు అంటున్నారు విశ్వామిత్రుల వారు. పేరిడి నిన్ను పెంచిన వారెవరే? ఆ పేరు పెట్టి పెంచిన వాడెవడో కానీ మహానుభావుడు, ఆ ఋషికో నమస్కారం. ఎలాంటి పేరు పెట్టాడంటే సార సార తర తారక నామము ఘోర పాపముల గొబ్బున ఎనచు సర్వమతములకు సమ్మతమైన పేరిడి నిన్ను పెంచిన వారెవరే? అది సార సారతర తారక నామము. రామనామానికి తారక నామం అని పేరు. తారకము అంటే తరింపజేయునది. ఎలాంటి కష్ట సముద్రంలో ఉన్నా బయట పెట్టి ఒడ్డెక్కించగలిగే శక్తి రామనామానికి ఉంది కనుక దానికి తారక నామం అని పేరు. రామనామాన్ని గట్టిగా పట్టుకుంటే పంచభూతాలు మనకు అనుకూలిస్తాయి. ప్రకృతి అనుకూలిస్తుంది, దేవతలు అనుకూలిస్తారు, ఎలాంటి కష్టం నుంచైనా దాటిస్తారు. ఇది ఒక అర్థం. తారకము అంటే ఇంకొక అర్థం ఏంటంటే మళ్ళీ జననము మరణము పుట్టుక చావు అనే సంసార బాధ లేకుండా మోక్షాన్నిచ్చే మంత్రం రామమంత్రం. ఎందుకంటే మంత్రాలు మూడు రకాలుగా ఉంటాయట. అభీష్టకారక మంత్రములు, ఆభిచారిక మంత్రములు, తారక మంత్రములు. అభీష్టకారకము అంటే ఏది కోరుకుంటే అది ఇచ్చే మంత్రములు కొన్ని ఉంటాయి. అభిచారిక మంత్రములు అంటే దుష్టశక్తుల్ని శత్రువుల్ని నశింపజేయగలిగే మంత్రముల్ని అభిచారిక మంత్రములు అంటారు. తారక మంత్రము అంటే మోక్షాన్ని ఇచ్చే మంత్రం అన్నట్టు. ఈ తారక మంత్రాలు ఎక్కువ ఉండవు, కొద్దిగానే ఉంటాయి. పంచాక్షరి తారక మంత్రం నమశివాయ, అలాగే నారాయణ మంత్రం తారక మంత్రం, అమ్మ లలితా గౌరీ మంత్రములు తారక మంత్రములు కొన్ని మాత్రమే. అలాంటి తారక మంత్రాల్లో ఒకటి రామనామం. అది కూడా తారక మంత్రము. మోక్షాన్ని ఇవ్వగలిగే శక్తి ఉందయ్యా రామనామం. ఇతర మంత్రాలు బీజాక్షరాలు ఉపదేశాలు అన్నీ అవసరం ఇతర మంత్రాలకి. కానీ రామా నోరారా అనడానికి ఉపదేశాలు ఇవ్వక్కర్లే, హాయిగా నోరారా అనొచ్చు. ఎలాంటి సిద్ధినైనా ఇవ్వగలిగే శక్తి రామనామానికి ఉన్నది. అయితే అంత శక్తి ఎలా ఉన్నది రామనామంలో ఆలోచిద్దాం ఇప్పుడు మనం. రామ అంటే ఆనందం అన్నాం కనుక రామ ఎవరు పలుకుతారో వాళ్ళకి ఆనందం కలుగుతుంది. అయితే ఒక ఆయన అన్నాడు, అయితే రామ ఎందుకండి ఆనందం ఆనందం అని జపం చేస్తానన్నాడు ఒక ఆయన. ఆనందం ఆనందం అంటే జపం చేస్తే ఆనందం రాదండి, రామ అంటేనే ఆనందం వస్తుంది. ఎందుకు వస్తుంది ఇప్పుడు పరిశీలిద్దాం. ఇంతవరకు రామ అంటే ఆనంద రూపుడు అని అర్థం తెలుసుకున్నారు కదా. ఇప్పుడు రామలో ఉన్న శక్తిని చూద్దాం. ఎప్పుడైనా ఒక మంత్రానికి అర్థము శబ్దము అని రెండు రూపాలు ఉంటాయి. అర్థం అంటే మీనింగ్, శబ్దం అంటే సౌండ్. రామ అనేది ఒక శబ్దం, దాని అర్థం ఆనందం. కానీ రామ 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 అంటూ ఉన్నప్పుడు ఒక శక్తి ఉత్పన్నమవుతుంది. ఆ శక్తి ఎలా ఉత్పన్నమవుతుందో పరిశీలిస్తే రామనామం ఎవరూ వదలరు. రామలో 3 అక్షరాలు ఉన్నాయి, రా ఆ మా. రకారము అకారము ఈ రెండూ కలిస్తే రా అని దీర్ఘం వచ్చింది, తర్వాత మకారం రా ఆ మా రామ అయింది. ఇక్కడ ఇందులో ఒక్కొక్క అక్షరంలో ఒక్కొక్క శక్తి ఉంది. మంత్రశాస్త్ర ప్రకారంగా దీన్ని చెప్పాలి. ఏ శబ్దం పలికితే ఏ ఎనర్జీ ఉంటుందో దానికి సంబంధించిన ఒక శాస్త్రం చెప్పిందండి హిందూ మతం. ఇలాంటి శాస్త్రం ప్రపంచంలో ఎవరికీ లేదు, మనకే ఉంది, భారతీయులకు మాత్రమే ఉంది. గర్వించదగ్గ అంశం ఇక్కడ. అందుకు రా అనే దానిలో ఒక శక్తి, ఆ అనే దానిలో ఒక శక్తి, మా అనే దానిలో ఒక శక్తి ఉన్నది. రకారంలో ఉన్న శక్తి ఏంటంటే దీనికి మంత్రశాస్త్రమే సహాయం తీసుకుందాం. రకారో అనల బీజం స్యాత్, అకారో సూర్యబీజక, మకారశ్చంద్రబీజస్తు. 3 విషయములు చెప్పారు. రకారం అగ్నిబీజం. రా అని కానీ అంటే అందులో అగ్నిశక్తి ఉంటుంది రకారంలో. రెండవది అకారం. అకారం సూర్యబీజం అంటే అకారంలో సూర్యశక్తి ఉంటుంది. మకారం చంద్రబీజం అంటే చంద్రశక్తి ఉంటుంది. ఇప్పుడు మీరు రామ అన్నారనుకోండి, అందులో ఏం జరుగుతుందో చూడండి. అంటే ఇట్ ఇస్ సైన్స్. ఇది సామాన్యులకు అర్థం కాదు అనుకోవద్దు, మనసు పెడితే అర్థమవుతుంది. ఎందుకంటే మనలో ఉన్న శక్తినే మనకు చెప్తోంది ఇక్కడ. కానీ అగ్ని, సూర్యుడు, చంద్రుడు 3 కలిసి ఒక్క నామంలో ఉన్నాయట. సరిగ్గా భగవద్గీతలో
కృష్ణ పరమాత్మ అర్జునుడితో మాట్లాడుతున్నప్పుడు అర్జునుడు ఒక మాట అంటాడు, స్వామి ప్రపంచానికి అంతటికి వెలుగునిచ్చే పరంజ్యోతివి నువ్వు అంటారు కదా, మరి నీ పరంజ్యోతి స్వరూపం మేము చూడలేమే, మా కళ్ళకు కనబడదే అని అంటే కృష్ణ పరమాత్మ ఒక మాట అంటాడు, నాయనా నా జ్యోతి నీ కంటికి కనబడదు అనుకుంటున్నావు, కానీ కంటికి కనబడేదంతా నా జ్యోతి అని తెలుసుకో అన్నాడు. ఈ మాట రహస్యమైనదండి. అంటే భగవంతుడు ఎక్కడో ఉన్నాడు అనుకోవద్దు, భగవంతుడు నీకు ఎక్కడ కనబడుతున్నాడో తానే చెప్పాడు, మనం సరిగ్గా వినట్లేదు. అది కానీ చూస్తే మనం భగవంతుడిని రోజు అనుభూతిలోకి తెచ్చుకోవచ్చండి. జీవాత్మ పరమాత్మ ఏమిటి, జీవాత్మ ఏమిటి ప్రశ్నలు పక్కన పెట్టేయండి, భగవంతుడిని గట్టిగా పట్టుకోండి, ఆయనే జ్ఞానం ఇస్తాడు, ఆయనే భక్తినిస్తాడు. ఇది బాగా తెలుసుకోండి. భక్తిగా రామ అంటున్నప్పుడు ఏం జరుగుతుందో ఆలోచిద్దాం. మనకి జ్యోతులు 3 ఉన్నాయి, మన బ్రతుకుని నడిపే జ్యోతులు. ఇది సైన్స్ ప్రకారం కూడా అవే ఆ 3. అవి సూర్యుడు, అగ్ని, చంద్రుడు. ఈ 3 మనకు శక్తినిచ్చే జ్యోతిస్వరూపాలు మన భూమి యందు ఉన్న వాళ్ళకి. అవునా కాదా మీరు చెప్పండి. ఇక్కడ సూర్యుడు, ఈయన నుంచే మనం ప్రాణశక్తిని పొందుతున్నాం. చిన్నప్పుడు మీరు చదువుకున్నారు, మనం కానీ చెట్లు చేమలు కానీ పశువులు పక్షులు కానీ అన్నిటికీ ప్రాణశక్తి లభిస్తోంది సూర్యమండలం నుంచే. మన బ్రతుకులన్నీ సూర్యుడి మీద ఆధారపడి ఉన్నాయి. అయితే ఆ సూర్యుడిలో ఆ శక్తి ఎవరు పెట్టారు? ఆ శక్తి ఎవరు? మీరు కానీ నేను కానీ మీ తాత కానీ నా తాత కానీ పెట్టలేదు కదా. సూర్యమండలంలో శక్తి ఎవరు పెట్టారు? ఇది ఆలోచిస్తే నాస్తికుడైనా లెంపలేసుకు దండం పెట్టుకోవాల్సిందే. ఆ సూర్యుడిలోంచి ఆ శక్తి పరమేశ్వరుడే మనకు అందిస్తున్నాడు. పరమాత్మ ఆ శక్తి రూపంగా సూర్యుడిలోంచి మనకు లభిస్తున్నాడు. కనుక సూర్యునిలో ఉన్నటువంటి శక్తి. అలా అగ్ని, సూర్యుడిలో వెలుగు, అగ్నిలో వేడిమి, చంద్రుడిలో చల్లదనం. ఈ మూడే ప్రపంచానికి కావలసిన సర్వశక్తులు. ఎందుకంటే సూర్యుడిలోంచి మన ప్రాణాన్ని శక్తిని పొందడమే కాకుండా సూర్యుడి యొక్క వెలుగు వల్ల వేడిమి వల్ల మనం ప్రకృతిలో వేడిని పొందగలుగుతున్నాం. మనం ఇవాళ ఒక అగ్నిని రగిల్చుకున్నామంటే సూర్యుని నుంచి పొందినదే అది. ఇక చంద్రుడు, ఆయన కూడా సూర్యుని కాంతి వల్లనే వెలుగుతుంటాడని మనకు తెలుసు. ఈ చంద్రుడు తేమ, ఆర్ద్రత కలిగినటువంటి వాడు. అందుకే భగవద్గీతలో స్వామి చెప్తాడు, పుష్ణామి చౌషధా సర్వాహ సోమో భూత్వా రసాత్మక. చంద్రుడిలోంచి వచ్చే ఆర్ద్రత పంటల్ని, సస్యాల్ని, ఔషధుల్ని పెంచుతుంది అన్నాడు ఇక్కడ. కనుక ఆర్ద్రత, చల్లదనం చంద్ర లక్షణం, వేడి అగ్ని లక్షణం, వెలుగు సూర్య లక్షణం. ఇప్పుడు చూడండి, వేడి, వెలుగు, చల్లదనం, ఈ 3 మనకు కావాలి. అయితే రా, ఆ, మా అని 3 భాగాలు చేశాం కదా. కానీ మీరు చదివేటప్పుడు 2 చదువుతాం, రామ అంటాం. ఈ రామ అని 2 అన్నాం, కానీ రా, ఆ కలిసి ఒకటి అయిపోయి రా దీర్ఘమైంది, తర్వాత మా వచ్చింది. మీరు ఆలోచించండి, వెలుగు వేడి కలిసి ఉంటాయి, రా, ఆ కలిసిపోయి ఉన్నాయి. ఎంత అందంగా ఉన్నదో మాట. కనుక రా అనే దాంట్లో వెలుగు వేడి, సూర్యుడు అగ్ని ఇద్దరూ ఉన్నారు. అకారంలో సూర్యుడు ఉన్నాడు, రకారంలో అగ్ని ఉన్నాడు. ఈ 2 కలిపి మనం రా అంటున్నాం, తర్వాత మా అంటున్నాం. ఇలా అనడం వల్ల ఏం జరుగుతుందో శాస్త్రం చెప్తుంది. రా అని మొదటి పలుకు పలకగానే మన లోపలున్న పాపాలు, దోషాలు దగ్ధమవుతాయి. మొట్టమొదటి చెప్పిన మాట ఇది. ఎందుకంటే పాపాలు తొలగితే కానీ భక్తి రాదు, జ్ఞానము రాదు, సుఖము రాదు. ముందు మనలో పాపాలు తొలగిపోవాలండి. ఈ పాపాలు అనేక జన్మల నుంచి కూడబెట్టుకు దిగుతాం మనం. ముందు క్లెన్సింగ్, మనం శుద్ధులమైపోవాలి, ఆ తర్వాతే సిద్ధి. మన సిద్ధి కోసం వెంపర్లాడతాం కానీ శుద్ధి కోసం ప్రయత్నించేయం, అది దురదృష్టం. శుద్ధి చేసే శక్తి అంటే పాపాలని దగ్ధం చేసే శక్తి రకారానికి ఉంది. కనుక మీరు రా అనగానే పాపములు తగలబడుతున్నాయి. ఆ తర్వాత ఆ అనే బీజం ఏం చేస్తుందంటే మనలో అజ్ఞానం అనే చీకటిని తొలగించి జ్ఞానం అనే కాంతినిస్తున్నది. ఇప్పటివరకు 2 పనులు జరిగిపోయాయి. మొదటిది ఏమిటి? పాప నాశనం. రెండవది జ్ఞాన ప్రదానం. ఇక మూడవది, జ్ఞానం వస్తే లాభమేముంది? మనకు శాంతి రావాలి, ఆనందం కావాలి. ఆనందము, శాంతి, ప్రసన్నత చంద్రశక్తి. చంద్రుడు వచ్చినప్పుడు మనకు చల్లదనం ఉంటుంది, ఆనందం ఉంటుంది. కనుక అగ్నిబీజమైన రకారం మన పాపాలని దగ్ధం చేస్తే, అకారం సూర్యబీజమై జ్ఞానాన్ని ఇస్తే, మకారం చంద్రబీజమై మనకు శాంతిని, ఆనందాన్ని ఇస్తుంది. కనుక రామ అనగానే పాపాలు నాశనమై జ్ఞానము లభించి శాంతి కొరుకుతుంది. ఇంకేం కావాలండి మనకి ఇక్కడ? కనుక రామ అన్నప్పుడు ఇంత శక్తి ఉంది, పరిశీలించండి. అందుకు ఆనందం ఆనందం అంటే సరిపోదు, రామ 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 అనాలి. అప్పుడు అగ్ని, సూర్య, చంద్ర బీజములు అందులోంచి వచ్చి మన బ్రతుకు ధన్యం చేస్తుంది. ఇంకా మీకు తెలియదు కానీ రామ 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 నిత్యం అంటే మన లోపల జరిగే ప్రక్రియ కూడా యోగశాస్త్రపరంగా ఒక అర్థాన్ని చెప్పారు. అందరూ కాకపోయినా కొందరైనా గ్రహించి ఆనందిస్తారని నేను కొంచెం ముందుకెళ్ళి చెప్తున్నాను. ఇక్కడ మీరందరూ లలితా శాస్త్రం కూడా చదువుతుంటారు కదమ్మా. అందుకు కుండలిని యోగం గురించి వింటూ ఉంటారు. కుండలిని
ఇక్కడున్న అందరిలో ఉంటుందండి, మీలో నాలో అందరిలోనూ ఉంటుంది ఇక్కడ. అది సరిగ్గా వెన్ను నుంచి సహస్రారం శిరస్సు వరకు సర్పరూపంలో ఉంటుందంటారు. కానీ సామాన్యులకి అది క్రిందికి తల వంచి ఉంటుందట, యోగులకి మాత్రం తలెత్తి పైకి వెళ్ళినట్టు ఉంటుంది. అందుకే వాళ్ళకు ఉండేటువంటి గొప్ప జ్ఞానం సామాన్యులకి ఎందుకు ఉండదంటే వాళ్ళ కుండల్ని నిద్రిస్తూ ఉంటుంది తల కిందకి పెట్టి. ఎవరిలో కుండల్ని నిద్రావస్థలో ఉంటుందో వారు ఈ బయట ప్రపంచమే సత్యం అనుకుంటారు, దానికోసం బతకడమే బతుకనుకుంటారు. ఎవరిలో ఈ కుండల్ని లేస్తుందో, జాగరణ జరుగుతుందో వాళ్ళు మాత్రం పరమాత్మ కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. ఆ జాగరణ జరిగిన తర్వాత సిద్ధిని పొందుతారు. ప్రతి వారికి కూడా మనం కూర్చున్నాక ఒక్కసారి ఎవరైనా ఇక్కడ మఠం వేసుకున్న వాళ్ళు కూడా రామనామంతో ఎలా మెడిటేట్ చేయొచ్చో చెప్తున్నాం. ఇక్కడ చూడండి, ఇక్కడ మన మూలాధార స్థానం నుంచి 2 చక్రాల వరకు అగ్నిమండలం ఉంటుంది ప్రతి వారికి కూడా. ఆ తర్వాత మొదలై హృదయస్థానం నుంచి కనుబొమల నడిమి స్థానం వరకు సూర్యమండలం ఉంటుంది. ఆ తర్వాత కనుబొమల నడిమి ప్రాంతం నుంచి శిరస్సు వరకు చంద్రమండలం ఉంటుంది. అగ్నిమండలం, సూర్యమండలం, చంద్రమండలం, ఈ 3 మండలములు ఉంటాయి ప్రతి వారికి. ఎవరైతే యోగ ధ్యానం చేస్తారో వాళ్ళకు ముందు అగ్నిమండలం రగిలి అక్కడి నుంచి ఆ శక్తి జాగృతి చెంది సూర్యమండలం మీదుగా చంద్రమండలానికి వెళ్తే వాడు సిద్ధి పొందుతాడు అని చెప్తారు. దీనికోసం ప్రాణాయామాలు, మంత్రాలు, తంత్రాలు ఇవన్నీ చేసి అలాంటి సిద్ధిని చాలామంది పొందుతారట. కానీ రామ అని మీరు అన్నప్పుడు మొట్టమొదటి అగ్నిమండలం స్పందిస్తుందండి. మొదట అగ్నిమండలం అని చెప్పాం కదా, మొదట అగ్నిమండలం రా, ఆ తర్వాత ఆ సూర్యమండలం, మా చంద్రమండలం. అంటే సరిగ్గా మన లోపల వెన్ను లోపల సుషుమ్నా నాడిలోంచి ప్రాణశక్తి తిరుగుతూ ఉంటుంది. ఆ ప్రాణశక్తిలో మొదటి దశ అగ్ని, 2వ దశ సూర్యుడు, 3వ దశ చంద్రుడు. ఈ 3 కలిపి రామ అని ఒక్క నామంలో ఉన్నాయి. అంటే మీకు తెలియకుండా రామ 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 అంటూ ఉంటే అది మీ ఊపిరిలో ప్రవేశించి ఆ మూలాధారం నుంచి సహస్రారం వరకున్న ప్రాణశక్తికి బలాన్నిచ్చి మనల్ని కాపాడుతుంది. ఇది రహస్యం అండి, అది తెలుసుకోండి. ఇది సైన్స్. అందుకే మీరు రామ 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 అంటే మీకు తెలియకుండా ఒక ఎనర్జీ పుడుతుంది లోపల. కదలకుండా కూర్చుని రామనామాన్ని గట్టిగా చేయగలిగితే కొద్దిసేపు అది ఇచ్చిన శక్తి సామాన్యం కాదు. ఆ శక్తితో మీరు దేన్నైనా సాధించగలరు. ఎందుకంటే హిందూ మతంలో దేవుడి దయ అంటే ఎక్కడో పైలోకం నుంచి దేవుడి దభీమని కిందకి దిగుతాడని కాదు. నీ లోపల ఉన్న దేవుణ్ణి నువ్వు అజ్ఞానం చేతి తెలుసుకోలేకపోతున్నావు. నువ్వు సాధనలో నీ లోపల ఉన్న పరమాత్మనే బయటకు తెచ్చుకోవాలి. అప్పుడు నీ శరీరమే దైవశక్తిని పొందుతుంది. అందుకే రామ అనే జపం చేస్తే నీ లోపల సూర్య చంద్ర అగ్ని రూపముతో ఉన్నటువంటి ఆ పరమాత్మ యొక్క శక్తి తేజరిల్లుతుంది. ఇక్కడ బయట చెప్పిన అగ్ని సూర్య చంద్రులు, నీ లోపల అగ్ని సూర్య చంద్రులు. ఇక్కడ మీరు గ్రహించారు కనుక నాకు ఆనందం కలిగి మరొక మెట్టు పైకి వెళ్తున్నా. ఇప్పటికి 2 విషయాలు చెప్పుకున్నాం. రాముడు అంటే రా ఆ మా అగ్ని సూర్య చంద్రమండలములు బయట ప్రపంచంలో కనబడుతున్నాయి. నీ లోపల ప్రాణశక్తిలో ఉన్న అగ్నిమండల, సూర్యమండల, చంద్రమండలాన్ని స్పందింపజేసే శక్తి రామలో ఉంది. 3వ అర్థం చూద్దామండి. మన లోపలే దేవతలు ఉంటారని ఒక శాస్త్రం చెప్తోంది. ఎందుకంటే మీరందరూ ఒక్క ఆలోచన చేయండి. మనకున్న శక్తిని మనం వాడుకుంటున్నాం, కానీ మన లోపల శక్తి మనం తయారు చేసుకోలేదు. ఒప్పుకుంటారా లేదా? కంటికి చూసే శక్తి ఉంది కనుక చూస్తున్నాం, కానీ చూసే శక్తి మనం తయారు చేసుకోలేదు. మాట్లాడే శక్తి ఉంది కనుక వాడుకుంటున్నాం, కానీ మాట్లాడే శక్తి మనం తయారు చేసుకోలేదు. అంటే ఉంది అంటే ఎలా ఉంది? నువ్వు ఇదివరకు చేసిన మంచి పనుల వల్ల, పుణ్యాల వల్ల భగవంతుడు ఆ శక్తులు నీకు ఇచ్చాడు. ఒక్కొక్క శక్తి ఒక్కొక్క దేవత. ఇందులో అగ్ని ఎక్కడుంటాడు అంటే మనలో వాక్కులో అగ్నిశక్తి ఉంటుంది. అగ్నిర్మేవాచి శ్రితః వేదం చెప్తోంది. ఇక్కడ అగ్ని యందు వాక్కు ఉంటుంది. అందుకే మాట జాగ్రత్తగా చెప్పాలండి. అగ్నితో దీపం పెట్టుకుంటే వెలుగొస్తుంది, పొయ్యిలో వెలిగిస్తే వంట వండుకోవచ్చు, కానీ కొంప మీద పెడితే కొంప తగలడుతుంది. అంటే అగ్నిని ఎంత జాగ్రత్తగా వాడుకుంటారో మాటనంత జాగ్రత్తగా వాడుకోవాలి. మాటని పవిత్రంగా వాడుకుంటూ, మితంగా మాట్లాడుతూ, పవిత్రంగా స్తోత్రము శాస్త్రము చదువుతూ ఉంటే మాట పవిత్రమై మాటకు శక్తి వస్తుంది. అందుకే పెద్దవాళ్ళు నోరు పారేసుకోకరా బాబు అంటూ ఉంటారు ఇక్కడ. కనుక మాట బాగుండాలి. ఆ మాట అగ్ని. అందుకే జాగ్రత్తగా వాడుకుంటే అగ్ని వెలుగునిస్తుంది, బ్రతుకునిస్తుంది. సరిగ్గా వాడకపోతే బతుకు తగలబెడుతుంది. అందుకే వాక్కు వరము అవుతుంది, శాపము అవుతుంది. కనుక అగ్నిదేవుడు ఎక్కడున్నాడు చెప్పండి? వాక్కులో ఉన్నాడు. ఇక సూర్యుడు ఎక్కడున్నాడు? మన శరీరంలో సూర్యుడు ఎక్కడుంటాడంటే కంటి యందు ఉంటాడు ప్రధానంగా. కంటి యందు, బుద్ధి యందు సూర్యశక్తి ఉంటుందట. లోపలి చూపు బుద్ధి,
బయట చూపు కన్ను, చూపుకి దేవుడు సూర్యుడు. అందుకే ఇప్పటికీ కూడా కంటి చూపు సరిగ్గా ఉండాలంటే సూర్య స్తోత్రం చదువుకొండర్రా అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అలాగే శరీర ఆరోగ్యం బాగుండాలన్నా సూర్యుడిని స్తుతించాలి. కనుక శరీరానికి కంటికి సూర్యుడు దేవుడు, మాటకి అగ్నిదేవుడు. ఇప్పుడు రెండు అయిపోయాయి కదా. ఇక మనకి మనస్సు అని ఒకటి ఉన్నది తెలుసు కదా. మాట, శరీరము, మనస్సు, ఈ మూడు మనకున్నాయి. ఈ మనస్సు కనబడదు కదా. కనబడుతుందా మనస్సు? కనబడదు. కానీ మనస్సు లేదంటే ఎవడైనా ఒప్పుకుంటాడండి? మనస్సు ఉంది కానీ కనబడదు అంతే. ఇక్కడ గాలి కనబడదు కానీ ఉంటుంది, మనస్సు కనబడదు కానీ ఉంటుంది. ఈ మనస్సుకు ఒక దేవుడు ఉన్నాడు. ఆయన ఎవడయ్యా అంటే పురుష సూక్తంలో మంత్రం ఉంది, చంద్రమా మనసో జాతః. మనస్సుకు దేవుడు చంద్రుడు. అలాగే చంద్రుల్లో శుక్లపక్షంలో కళలు పెరగడం, కృష్ణపక్షంలో కళలు తగ్గడం ఎలా ఉందో మన మనస్సు కూడా ఒక్కొక్కప్పుడు సుఖాలతో పొంగిపోతుంటుంది, ఒక్కొక్కప్పుడు దుఃఖాలతో కృంగిపోతూ ఉంటుంది. కానీ మనస్సు చంద్రుడు సామ్యం దొరికింది. ఇప్పుడు మీరు పరిశీలించండి. వాక్కులో అగ్ని, శరీరంలో సూర్యుడు, మనస్సులో చంద్రుడు. ఈ మూడు. మీకు ఒక్క నిమిషం సమయం ఇస్తాను. ఈ మూడు తప్ప ఇంకేమైనా ఉన్నాయో మనకి? మాట, శరీరము, మనస్సు, ఈ మూడు తప్ప ఏమైనా ఉన్నాయా? వీటిని మన శాస్త్రంలో ఒక మాట అంటారు, త్రికరణాలు అంటారు. విన్నారు ఎప్పుడైనా? త్రికరణాలు, త్రికరణాలు. కరణము అంటే ఏమిటో కాదు, ఉపకరణం, ఎక్విప్మెంట్, టూల్, ఒక పరికరం అండి. కరణం అంటే పరికరం. త్రికరణాలు. మనకు మూడే కరణాలు ఉన్నాయట, మాట, శరీరము, మనస్సు. మీరు మంచి చేసిన వీటితోనే, చెడు చేసిన వీటితోనే. వీటితో చేసిన మంచి ఫలితం కానీ చెడు ఫలితం అనుభవించేది కూడా వీటితోనే. కనుక ఈ మూడు బాగు చేసుకుంటే మన బ్రతుకు బాగుంటుంది. ప్రతి వాళ్ళు ఒప్పుకుంటారు కదా. ఇప్పుడు మళ్ళీ రామనామం దగ్గరికి రండి. అగ్ని వాక్కులో ఉన్నాడు, రకారం అగ్ని. సూర్యుడు శరీరంలో ఉన్నాడు, అకారం సూర్యుడు. చంద్రుడు మనస్సులో ఉన్నాడు, మకారం చంద్రుడు. కనుక రా ఆ మా రా మా అంటూ ఉంటే మీ త్రికరణాలు శుద్ధి అయిపోతాయి. మాట శుద్ధమవుతుంది, శరీరం శుద్ధమవుతుంది, మనస్సు శుద్ధమవుతుంది. ఈ మూడింటిని ఎవడు పలికిస్తున్నాడో ఆలోచించు. ఈ మూడింటిని ఎవడు వెలిగిస్తున్నాడు? నీ లోపల ఆత్మరూపుడైన ఈశ్వరుడు ఉన్నాడు. వాడే నీ శరీరాన్ని, నీ మాటని, నీ మనస్సును కూడా కదిలిస్తున్నాడు. కనుక మాటలో, శరీరంలో, మనస్సులో వెలిగిపోతున్న పరమాత్మే రామ. అది తెలుసుకోవాల్సినది. అగ్నిలో, సూర్యునిలో, చంద్రులో ఉన్నట్టు మాటలో, శరీరంలో, మనస్సులో ఉన్నవాడు పరమాత్మ. కనుక ఎవడైతే రామ 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 అంటాడో వాడు త్రికరణాలు శుద్ధమై ఆ త్రికరణాలకి శక్తినిచ్చే పరమాత్మను దర్శనం చేసుకోగలడు. ఇది గ్రహించవలసిన అవసరం. ఇప్పుడు రామనామంలో ఎంత శక్తి ఉందో గ్రహించారు కదా. బయట ఉండే సూర్యచంద్ర అగ్నులే కాకుండా మన లోపల కుండలిని రూపంలో ప్రాణశక్తిలో ఉండే అగ్నిమండల, సూర్యమండల, చంద్రమండలములు. మూడవ విషయం మనలో ఉన్న మాట, శరీరము, మనస్సు. ఇప్పుడు చెప్పండి రామనామానుకున్న శక్తి. కనుక ఆనంద స్వరూపుడు అనే మామూలు అర్థమే కాకుండా రామ అనే దానిలో ఉన్న శక్తి తెలిసింది కదా. ఇప్పుడు ఇంకొక మాట ఆలోచిద్దాం. సూర్యుడు, చంద్రుడు లేదా అగ్ని, అదేవిధంగా ఇందాక చెప్పిన మాట, శరీరము, మనస్సు, అవి హిందువులకు మాత్రమే ఉన్నాయా? చెప్పండి. అందరికీ ఉన్నాయి కదా. కనుక రాముడు ఎవరికి కావాలి? అందరికీ కావాలి. అందుకే రామ సర్వమతములకు సమ్మతమైన రామ. రామనామ సర్వమతాలకి సమ్మతమైనది. అదేవిధంగా పెద్దలారా, ఒక్క చిన్న మాట. మన హిందూ మతం అని పిలుస్తున్నాం కానీ ఇది ఇతర మతాలు వచ్చిన తర్వాత లేదు. సృష్టి ఎప్పటి నుంచి ఉందో అప్పటి నుంచి ఉన్నటువంటి ఒక శాశ్వత ధర్మానికి పేరు హిందూ ధర్మం. తెలుసుకోండి ఇక్కడ. అయితే కొన్ని వేల ఏళ్ల క్రితం పరాయి దేశాల నుంచి రెండు మతాలు పుట్టుకొచ్చి దేశంలోకి వచ్చిన తర్వాత అప్పటి వరకు ఈ దేశంలో ఉన్న జ్ఞానానికి మనం హిందూ మతంలో పేరు పెట్టేశాం. కానీ ప్రపంచంలో ఉన్న ఏ మనిషికైనా పనికొచ్చే ధర్మం పేరు హిందూ ధర్మం. మతాల అవసరం లేకుండా, మతంతో పని లేకుండానే మోక్షం ఇవ్వగలిగే శక్తి హిందూ ధర్మానికి తెలుసుకోండి. అందుకే ఈ ధర్మంలో పుట్టినవాడు మరో మతంలోకి వెళ్ళడం ఎలాంటిది అంటే చేతిలో ఉన్న రత్నాన్ని పారవేసి రాయిని పట్టుకోవడం లాంటిది, చేతిలో ఉన్న అమృతాన్ని పారవేసి అంబలి పట్టుకోవడం లాంటిది. తెలుసుకోండి ఇక్కడ. సూర్యుడిలో, చంద్రుడిలో, అగ్నిలోని, ప్రాణంలోని, శరీరంలోని, మనస్సులోని, మాటలో కూడా ఉన్న ఈశ్వర శక్తిని ఉపాసించమని చెప్తున్నటువంటి హిందూ ధర్మం ముందు ఏవి నిలబడతాయో తెలుసుకోండి ఇక్కడ. ఇప్పుడు ఎన్ని అర్థాలు రామనామానికి చెప్పుకున్నామో ఆలోచించండి. ఆనంద స్వరూపుడని ఒక అర్థము. అదేవిధంగా సూర్య చంద్ర అగ్ని రూపుడై నాలో మాటగా, శరీరంగా, మనస్సుగా ఉన్నటువంటి వాడు రాముడు. ఈ భావంతో రాముడిని ఆరాధించండి. త్రికరణాలు శుద్ధి చేసేస్తాడు. నీ త్రికరణాల్లో భగవంతుడు కనబడతాడు. అందుకే అందరూ రామనామం పలుకుతూ ఉంటే
అందరూ శుద్ధులవుతారు. అందరూ శుద్ధులైతే ఆ సమాజం ఎంత బాగుంటుంది. అంతేకాదు, మీరు రామనామం పలుకుతూ ఉంటే బయట ఉన్న సూర్యచంద్ర అగ్నులు కూడా మీకు అనుకూలంగా మారుతారు. మీరు ఇవాళే పరిశీలించారు, రామకథ ఇక్కడ పలుకుతూ ఉన్నప్పుడు వాతావరణం మనకి ఎంత అనుకూలమైందో మీరు గమనించండి. ఇక్కడ పంచభూతములు రామభక్తులకు అనుకూలంగా ఉంటాయి. రామనామం దేన్నైనా సాధిస్తుంది. అందుకు నోరారా రామ అనగలిగితే ఇంకేం కావాలండి? ఇక్కడ దేన్నైనా సాధించగలం. ఇక్కడ అయితే ఇప్పుడు ఇంత అర్థం తెలుసుకోవడం ఎందుకండి? ఊరికనే రామ రామ అంటే సరిపోదా అని మీరు అనొచ్చు. అందుకే మరి త్యాగయ్య ఒక బుద్ధి పెట్టాడు, మొట్టికే పెట్టాడు. తెలిసి రామచింతనతో నామము సేయవే ఓ మనసా అన్నాడు. ఇక్కడ తెలిసి రామచింతనతో నామము సేయు. రామనామం శక్తివంతమైనదే, కానీ తెలిసి చేస్తే శక్తి ఎక్కువ పెరుగుతుంది అన్నాడు. ఇక్కడ రామ అంటే శక్తి వస్తుంది, కానీ తెలిసి చేస్తే శక్తి ఎక్కువ పెరుగుతుంది. మంత్రానికి కానీ, నామానికి కానీ, స్తోత్రానికి కానీ తెలిసి చేస్తే శక్తి ఎక్కువ. తెలియక చేస్తే కాసింత వస్తుంది, తెలిసి చేస్తే పరిపూర్ణంగా వస్తుంది. అందుకే అన్నమయ్య అంటాడు, నరహరి కీర్తన నానిన జిహ్వా ఒరులను తింపగ నోపదు జిహ్వా. రామా అనగలిగే నోరుతో వీడిని వాడిని పొగుడుతూ కూర్చుంటామని, తిడుతూ కూర్చుంటాము, రెండూ అక్కర్లే. రాముణ్ణి కీర్తిస్తూ కూర్చుంటే చాలండి, అదే మన జన్మను ధన్యం చేస్తుంది. రామ నీలో ఎనర్జీ పెంచుతోంది, నీ మాటకు శక్తినిస్తోంది, నీ శరీరానికి శక్తినిస్తోంది, నీ మనస్సుకు శక్తినిస్తోంది. ఇంకేం కావాలి ఇక్కడ? అది రామనామంలో ఉన్నటువంటి విశేషం. అందుకే తెలిసనవయ్యా అన్నాడు ఇక్కడ. పైగా ఇంత చెప్పినా రామనామం గురించి పూర్ణంగా చెప్పామనుకున్నారా? ఎంత చెప్పినా ఇంకా మిగిలే ఉంటుంది రామనామం మహిమ. కొంతవరకు తెలుసుకోవడం, ఆ తెలుసుకోవడం వల్ల నామం మీద ప్రేమ పెరగాలి. ప్రేమ పెరుగుతూ ఇంకా రామనామం అంటూ ఉండాలి. కనుక ప్రేమగా అనాలండి రామనామం. ప్రేమగా అంటే శక్తి పెరుగుతుంది. అయితే ఒక ఆయన అన్నాడు, మీరు ఎంత చెప్పినా రామనామం మీద ప్రేమ కలగలేదండి, ఏం చేయమంటారు అని అడిగాడు. రామనామమే చెయ్యన్నాం. మరి ప్రేమ కలగట్లేదు అంటూ 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 ఉంటే కొన్నాళ్ళకి ప్రేమ కలుగుతుంది. ఎందుకంటే రామనామం మీద ప్రేమ కలగాలంటే అనేక జన్మల పుణ్యము, మనస్సుకు పవిత్రత ఉండాలి. ఉంటే రామనామం మీద రుచి కలుగుతుంది. మనస్సుకు పవిత్రత లేని వాడికి రామనామం మీద రుచి రాదు. అయ్యా రామనామం జపం చెయ్యు అనగానే ఒక ఆయన అన్నాడు, ఎన్నాళ్ళు చేయాలండి అని. అంటే ఎప్పుడు ఆపియ్యాలని అర్థం మరొకటి. ఇక మొదలెట్టకుండానే అన్నాళ్ళు చేయాలంటే ఎలా అండి? ఇక్కడ బ్రతుకంతా చేయాలి అంతే, కానీ ఎన్నాళ్ళు చేయాలి, ఎప్పుడు ముగించాలి. ఒకసారి రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళి ఒక ఆయన అన్నట్ట, రామనామం 3 సార్లు చేస్తే పుణ్యం వస్తుందా అంటే మహాపాపం వస్తుంది అన్నాడు ఆయన. ఏమిటండి పాపం వస్తుందా అంటే 3 సార్లు చేస్తే కానీ పుణ్యం రాదా? ఒక్కసారికైనా ఇస్తాడయ్యా రాముడి పుణ్యాన్ని అని చెప్పాడు. దీని అర్థం ఏంటి? నెంబర్లు కాదు. నువ్వెప్పుడైనా ఊపిరి ఎంతకాలం తీయాలండి అని అడిగావు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి. ఎంతకాలం తీయాలి ఊపిరి? ఎప్పుడూ తీయాలని అనుకుంటామా? లేదా అండి? ఇక్కడ ఊపిరి ఆగిపోకూడదు అనుకుంటాం. నీ ఊపిరి ఆగిపోకూడదని ఎలా అనుకుంటున్నావో రామనామం ఆగిపోకూడదని అలా అనుకో. నువ్వు బ్రతుకున్నంత కాలం రామనామం చేసుకో. ఎలా చేసుకోవాలంటే రామనామమును ఊపిరైపోవాలండి. నీ మనస్సులో రామనామం మెదలాలి, నీ నాలికపై రామనామం మెదలాలి, నీ ఆలోచనలో రాముడు ఉండాలి. ఇక్కడ అలా రామనామానికి ఎంత చెప్పినా ఇంకా ఇంకా చెప్పాల్సింది ఉంటుందిట.